ఎలా ఉంది ఈ జరుగుతున్న 4.5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది మీకు? మాకు ఇప్పుడు బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చాలా తేడాగానే అనిపించి మాకు మంచి మా అమ్మఒడి కానీ అన్నీ కానీ సౌకర్యాలు అన్నీ బాగా జగన్ చేస్తూ ఉన్నాడు. టైలరింగ్ కానీ ప్లస్ ఇట్లా విద్యా దీవెన అని సో వైఎస్ఆర్ ఆసరా అని అనేక పథకాలు పెట్టి జగన్ అన్న గారు మంచిగానే చూస్తున్నాడు. ఈ పథకాల పేరుతో పేదలను మోసం చేస్తున్నాడు జగన్ అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నిజమేనా? అది చాలా వరకు అబద్ధం అన్నమాట. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరికి? వాళ్ళకి ఇట్లా అనే వాళ్ళకి ఇలాంటి అనాల వాళ్ళకి వాళ్ళ హౌసెస్లో ఉండేటి ఇప్పుడు వాళ్ళకి లబ్ధిదారు పొందుంటాడు కదా, లబ్ధి పొందుంటాడు కదా, ఆ హౌస్ హోల్డ్కి లబ్ధి పొందున్న దానికి దాని పర్ఫెక్టా లేదనేది వాలంటీర్ల ద్వారానే రెక్టిఫై చేసి దానికి నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలుస్తుంది కదా, అది వాస్తవం. అదేవిధంగా ఈసారి జగన్ ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై 3 పార్టీలు వస్తున్నారు, వాటికి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని పొత్తులు వచ్చినా ఎంతమంది ఎన్ని చేసినా జగన్ గారే వస్తారు, అంతే. ఈసారి జగన్ ఓడించి అధికారంలోకి నేను వస్తాను అనేది చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. ఎన్ని ఆరోపించినా ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్ గారే వస్తారండి, ఇది నిజం. ఎంత మెజార్టీతో ఈసారి వైసీపీ వస్తుంది? ఎంతంటే 100 పైనే అండి. 4.5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందే. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది మీకు? ఇప్పుడు అన్ని పనులు బాగానే జరుగుతుంది, ఆడవాళ్ళకి డబ్బులు బాగానే పడుతుంది. ఈసారి కూడా జగనే వస్తాడు, ప్రతి ఒక్కరు 2 సార్లు వస్తున్నారు, ఈసారి కూడా జగనే వస్తాడు అవకాశం ఉన్నాయి. చేసిన పథకాలు చెప్పిన పథకాలన్నీ అంతా నా టైం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, అన్నీ బాగానే జరుగుతుంది. ఆయన మెజార్టీ తక్కువైనా సీట్లు తక్కువైనా గెలిపోయిన జగన్ ఓడిస్తాను. ఇప్పుడు జగన్ ఎలాగైనా ఓడిస్తాను అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు, అదే జరిగే పని కాదు, అన్నీ జగనే వస్తాడు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పొత్తులతో వస్తున్నారు జగన్ ఎలాగైనా ఓడించాలనేసి, నిజంగా ఓడిస్తారా? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఓడించలేరు, జగనే వస్తారు, గ్యారెంటీగా వస్తారు జగన్. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? అదంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అడుగుతున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. మరి 21 వార్డు ఢిల్లీ బాబు మాకు ఎలంపాలెం ఢిల్లీ బాబు మాకు హెడ్, ఆయన వారంటీ కూడా ఆయనకి ఎట్లా చెప్తామో అట్లా చేస్తాం మేము. అన్నీ బాగానే జరుగుతుంది, కానీ ఆడవాళ్ళ చేతిలో ఉండాలి, మగవాళ్ళు లేకపోయినా కూడా ఆడవాళ్ళు వాటిని గెలిచి చేస్తారు. మన